యా రఘురామ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రఘురామ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్ రైట్ మళ్ళీ వస్తాను. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి సింగళూరు గారు, మొత్తానికి ఆ స్క్రీన్ చూస్తున్నారా? 14 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. అవునండి. 20 స్థానాల్లో జనసేన లీడింగ్లోకి వచ్చింది. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ అవతరించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అవును రైట్ రఘురామ్ గారు, మీ దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో వెంకటేష్ గారితో మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది వెంకటేష్ గారు? అహంకారంతో విర్రవీగినటువంటి నాయకులు ఈరోజు కౌంటింగ్ కేంద్రాల్లో కనీసం 50% కౌంటింగ్ కూడా పూర్తి అవ్వకముందే వారు కౌంటింగ్ కేంద్రాలు వదిలేసి పరుగులు తీశారు, పరారైపోయారు. ఇష్టం వచ్చినట్టు నోటితో అదుపు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళను సైతం దూషించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భయం గుప్పెట్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు గజగజ వణుకుతూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు 50% కూడా కౌంటింగ్ కాకముందే వాళ్ళ ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయారు. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలాంటి తీర్పు ఉండదేమో. 23కే గత ఎన్నికల్లో తెలుగుదేశం పరిమితం అయితే, జనసేన ఒక్క స్థానానికి పరిమితం అయితే, కనీసం ఆ 23 గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదన్నట్లు కనపడతా ఉంది. సింగళూరు గారు ఏమంటారు? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వారికి, అలాగే ఛానల్లో ఉన్నటువంటి సోదరి మనులకి, అలాగే కూటమి అభ్యర్థులకి, కూటమికి సంబంధించిన పార్టీలన్నిటికి కూడా అభినందనలు తెలుపుతున్నాం. ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. ప్రజా తీర్పుకే ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఇది సగటు ప్రజలు ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని కోరుకున్నారో ఆ రకంగా ప్రభుత్వాలు ఏర్పాటు జరుగుతాయి. ఇక్కడ నియంతలాగా పరిపాలన చేస్తాము, లేకపోతే మరొకటి చేస్తాం అంటే అది ఏ పార్టీకైనా తగదు. కాబట్టి ప్రజల తీర్పును మనం గౌరవించే ఈ క్రమంలో ఇటువంటి ఒక ఎవరో ఊహించినటువంటి ఒక ఫలితాలు మనం చూసాం. గతంలో 151 ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా అటువంటి ఒక గెలుపుని గాని, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారి ఓటమిని గాని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈసారి కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా నేనైతే ఖచ్చితంగా ఈ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పుని నేనే కాదు, ఎవడైనా గాని గౌరవించి తీరాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాం. అందనటువంటి తీర్పు ఈ రోజు ప్రజలు ఇచ్చారు. వెంకటేష్ గారు, మీరు కూడా గతంలో అనేక సందర్భాల్లో వైకాపా ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సో ఈ రోజు మీ ఊహలకి, మీ అంచనాలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా అసెంబ్లీలో అనేక మాటలు మాట్లాడుతూ కూటమి నేతలకు సంబంధించి మీరు తల కిందకి పెట్టాలి, కాలు పైకి పెట్టాలి, అయినా కూడా నా అంత మెజార్టీ రాదన్నారు. మరి ఈరోజు 151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 14 స్థానాలకి పరిమితం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అసహించుకుంటే ఈ ఫలితాలు వస్తాయి సింగళూరు గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు రీసెంట్ గా కూడా నన్ను చూసి ఓటేయండి, ఇక్కడ గెలుపు ఓటములకు బాధ్యుడిని నేనే, లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లను చూసి మేము ఓటేస్తారని అనుకోవద్దు అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పి ఎలక్షన్కి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇటువంటి ఒక ఫలితాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీ పరంగా కూడా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ముఖ్యంగా మంత్రులందరూ ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెజారిటీ కూడా తగ్గే పరిస్థితి కనిపించడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక ఫలితాలను మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మనం చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆయన 20 మంది ఎమ్మెల్యేలు తగ్గకుండా ఆయన తొలిసారిగా తన పార్టీతో ఆయన కూడా కలిసి అసెంబ్లీలోకి వెళ్తున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నేతలని, భాజపా ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిందే. ఇటువంటి ఒక మ్యాసివ్ విక్టరీ ఏదైతే ఉందో ఇది మునిపెన్నడూ చూడని విధంగా. నాకు ఒక డౌట్ ఇక్కడ సింగళూరు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అన్నారు. ఆయన అబ్రాడ్ వెళ్ళే